ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కులగణనను చేపట్టాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలనేటటువంటి డిమాండ్ సాధనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, బీసీ ఎస్సీ మైనార్టీ సంఘాల నాయకులు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కులగణనని కేవలం ఒక సర్వే మాదిరిగా చూడకుండా కులగణన అనేటటువంటిది ఒక సామాజిక న్యాయానికి, ఒక సమానత్వానికి, అదేవిధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధికి దిక్సూచిగా చూడాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు కులగణన చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ బీసీలకు సంబంధించినటువంటి ఎన్నో హామీలను ఇచ్చి ప్రతి ఎన్నికల ముందర బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను నట్టేట పదే దగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఈ 15 నెలలుగా ఎన్నో పార్లమెంటు సమావేశాల్లో మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో కులగణన చేపడతాం, అధికారంలోకి వస్తానని చెప్పారు. ఇవాళ కులగణన అంటేనే పారిపోయే పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇదే విధంగా చట్టసభలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సౌకర్యం కల్పించేంత వరకు నిద్రపోము అనేసి ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్ లో చట్టసభలో బీసీలకు రిజర్వేషన్స్ కావాలనేటటువంటి ఎవరైనా అడుగుతున్నారా అనేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఎన్నికల ముందు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి 50 సంవత్సరాలకి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకున్నటువంటి మీరు ఎన్నికలు గడిచాక ఈ 15 నెలల కాలంలో ఏ ఒక్క రోజైనా బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారనేసి అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పారు. ఈ 15 నెలల కాలంలో బీసీల పైన అడుగున గంటకి రోజుకి దాడులు జరుగుతున్నప్పటికీ మీరు బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం అనేటటువంటిది ఏం చేశారు అనే ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ ఈ అఖిలపక్ష సమావేశం సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సమావేశం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ ఎస్సీ మైనార్టీ సంఘాలకు కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేదవాడికి సంబంధించినటువంటి చదువుకి, పేదవాడి ఆరోగ్యానికి, అదేవిధంగా కింది స్థాయి వర్గాలకి రాజకీయ అవకాశాలను కల్పించినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే వాళ్ళ పేదవాడి చదువు కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ఐబీ సిలబస్ కావచ్చు దాదాపు 40,000కు పైగా స్కూల్స్ ఉంటే ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి నాడు నేడు కింద అభివృద్ధి చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదే కాదు, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా బీసీలను పాలు పంచుకుని బీసీలను హక్కును చేర్చుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలను వెన్నుపోట పరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఒకసారి గ్రహించి మీ యొక్క కార్యాచరణ ఉండాలనేసి సవ్యంగా వినియోగించుకుంటూ గతంలో కూడా బీసీ సంఘంలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆ తేడాను గమనించి భవిష్యత్తులో చేసేటువంటి సిపిఐ పార్టీ ఏదైతే ఉద్యమ కార్యాచరణ శ్రీకారం చుట్టిందో మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల పక్షాన ఎప్పటికీ ముందు నుండి పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.